పాలిటిక్స్ చేయలేని ప్రాంతీయ పార్టీలు రీజనల్ రిలీజియన్ సెంటిమెంట్ రాజకీయాలని నమ్ముకుంటున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి ఒక ప్రాంతీయ కూటమి ఊపిరి పోసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో విజయం తర్వాత ఈ సౌత్ ఫ్రంట్ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. దక్షిణాదిలో బీజేపీ కూటమికి, ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి చెక్ పెట్టాలంటే ఆ మూడు పార్టీల మధ్య మరో చాయిస్ లేదని భావిస్తున్నారట. అందుకే ప్రాంతీయ మత రాజకీయాలకు బీజం పోస్తున్నారని తెలుస్తోంది. ఆ ముగ్గురు నేతలు ఎవరో కాదు, వైసీపీ అధినేత జగన్, టీవీకే చీఫ్ విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్రిస్టియన్ ఓటర్లలో ఫాలోయింగ్ అనేది జగన్ కి, విజయ్ కి మధ్య ఉన్న కామన్ పాయింట్. సంక్షేమ అజెండా, ఉచిత పథకాలు, డౌన్ టు ఎర్త్ లుక్స్ వంటి విషయాల్లోనూ విజయ్ జగన్ ని ఫాలో అవుతున్నారని అంటారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటో పట్టుకున్నారని చెప్తున్నా మతం కోణంలోనే వైసీపీ శ్రేణులు విజయ్ ని ఓన్ చేసుకుంటున్నారనే వాదన ఉంది. మరోవైపు కేటీఆర్, జగన్ మధ్య స్నేహం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ తో జగన్ సమాలోచనలు, బెంగళూరులో కేటీఆర్, జగన్ అధికారిక, అనధికారిక సమావేశాలు ఈ రెండు పార్టీల మధ్య వ్యూహాత్మక బంధాన్ని తెలియజేస్తోంది. తాజాగా యలహంక ప్యాలెస్ నుండి జగన్ ని హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కి మకాం మార్చాలని గులాబీ నేతలు ఒత్తిడి చేయటం వెనక కారణం ఈ కూటమి కోసమే అని సమాచారం. తమిళనాడులో బీజేపీ కూటమిని దెబ్బకొట్టి విజయం సాధించిన విజయ్ మోడల్ కొత్త కూటమికి ప్రేరణగా మారింది. మూడు రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్, వైసీపీ, టీవీకే లాంటి మూడు బలమైన పార్టీలు చేతులు కలిపితే సంకీర్ణ రాజకీయాల్లో బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కానీ ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే విజయ్ ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ కి, ఏపీలో జగన్ కి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. విజయ్ కాంగ్రెస్ తో అలైన్ అవ్వడం జగన్, కేసీఆర్ ప్లాన్ కి పెద్ద మైనస్. అదీగాక భావ సారూప్యతలు ఉన్నా ఒకరి ఓటర్లను మరొకరు పెద్దగా ప్రభావితం చేయలేని పరిమితులు ఈ రీజనల్ రిలీజియన్ ఫ్రంట్ కి ఆదిలోనే అడ్డంకిగా మారుతున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ జగన్ అండ్ కేటీఆర్ మాత్రం బయట శక్తుల సాయంతో సొంత రాష్ట్రంలో గెలిచే ఆలోచనలు చేస్తున్నారు. ఇక్కడ రీజనల్ సెంటిమెంట్ రివర్స్ అయినా, రిలీజియన్ పాలిటిక్స్ బెడిసి కొట్టినా మొదటికే మోసం వస్తుంది. ఈ పార్టీలకి మరో సవాల్ అవినీతి ముద్ర. వైసీపీ పురుడు పోసుకోకముందే ఆ పార్టీ అధినేత జగన్ పై బోలెడు కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. 2019 నుంచి 24లో పవర్లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీ అవినీతి ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ఛాన్స్ లో గెలిచిన జగన్ ఓటమికి ఇదే ప్రధాన కారణం. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ పై ఇప్పటికే బొచ్చుడు కేసులు మెడపై వేలాడుతున్నాయి. కాళేశ్వరం నుంచి ఫార్ములా 1 కార్ రేసింగ్ వరకు కేటీఆర్ పార్టీపై వేల కోట్ల ఆరోపణలు నేటికి హెడ్లైన్స్ గా మారుతున్నాయి. తమిళనాడులో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన టీవీకేలో ఆ పార్టీ కీలక నేత, మంత్రి అథర్వ అర్జున్ తండ్రి లాటరీ కింగ్. ఈ ముగ్గురు నేతలు, ఈ మూడు పార్టీలు దక్షిణాది రాజకీయాల్లో ప్రభావం చూపాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు దూకుడికి ముక్కుతాడు వెయ్యాలనేదే వీరి ప్రధాన లక్ష్యం. వీటి ప్రాంతీయ మత రాజకీయాలు ఎన్డీఏ అలయన్స్ కి చెక్ పెట్టగలవా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.